साई श्री हिंदी सेंटर सबको मेरा स्वागत प्रणाम। फर्स्ट ऑफ ऑल इफ यू वांट टू लर्न हिंदी सब्जेक्ट ऑब्जेक्ट वर्ब 3 विल बी देयर इन ए सेंटेंस। సబ్జెక్ట్స్ అంటే ఇవే ఉంటాయి, వీటిని కర్తలు అంటాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ వీ కెన్ యూజ్ ఎనీ నేమ్ ఆల్సో. ఏ నేమ్స్ అయినా వాడతాం. ఆ నేమ్స్ని కానీ నేమ్స్కి బదులుగా వాడేటువంటి ఈ పదాలని సర్వనామాలని కూడా అంటాం మనం. సర్వనామాలు అంటే నామవాచకం, పేరుకు బదులుగా వాడేటువంటి వాటిని మనం సర్వనామాలు అంటాం. ఈ సర్వనామాలే ఒక వాక్యం మాట్లాడాలంటే స్టార్టింగ్లో వచ్చేటువంటి పదాలన్నమాట. కాబట్టి వీటిని మనం కర్తలుగా ట్రీట్ చేస్తాం. సబ్జెక్ట్స్ అవి మెయిన్గా ఇవే ఉంటాయి. మనం జనరల్గా మాట్లాడే దానికి ఇవే ఉంటాయి కర్తలు, ఇంతకన్నా వేరే ఏమీ ఉండవు. మై నేను అంటే ఫస్ట్ పర్సన్, తుమ్ నీవు సెకండ్ పర్సన్, ఆప్ మీరు అది కూడా సెకండ్ పర్సన్, వహ్ యహ్ వే ఏ ఈ 4 కూడా థర్డ్ పర్సన్స్. అంటే నేను నా గురించి మాట్లాడుకుంటున్నాను. తుమ్ అంటే నేను నీ గురించి మాట్లాడుతున్నాను. వహ్ యహ్ వే ఏ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్స్, థర్డ్ పర్సన్ అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఫర్ మై నేను, తుమ్ నీవు, ఆప్ మీరు, వహ్ ఆర్ యహ్ అతడు ఇతడు అది ఇది. వీ కెన్ యూస్ ఫర్ పర్సన్స్ ఆర్ ఫర్ థింగ్స్ ఆర్ ఫర్ యానిమల్స్ ఆల్సో. ఏ వే దిస్ ఇస్ ప్లూరల్, వారు వీరు అవి ఇవి. దిస్ ఆల్సో వీ కెన్ యూస్ ఫర్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ యానిమల్స్. దీస్ ఆల్ ఆర్ సబ్జెక్ట్స్ వీ కెన్ యూస్. అండ్ దీస్ ఆర్ ఆబ్జెక్ట్స్ మనం ఇంగ్లీష్లోనే చెప్పచ్చు. ఏ పదమైనా రోజు 3 పదాలు నేర్చుకున్నారంటే మనం వాటిని వాక్యంలో ప్రయోగించి మాట్లాడవచ్చు. కితాబ్ బుక్, కలం పెన్, ఫూల్ ఫ్లవర్, ఫల్ ఫ్రూట్, సినిమా పిక్చర్, బాజార్ మార్కెట్, స్కూల్. కర్త కర్మ వచ్చింది. వర్బ్ గురించి మనం రేపు నేర్చుకుందాం. ధన్యవాదాలు.